హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సార్ష్ మినీ వ్లాగ్స్. బెండకాయ బజ్జీని ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే బెండకాయల్ని ముందు ఇలా కట్ చేసేసుకొని మిడిల్ పార్ట్ కట్ చేసుకొని మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో సాల్ట్ అండ్ శనగపిండి వేసేసుకొని కలుపుకొని ఈ బెండకాయలన్నిట్లోనూ నేను ఈ మిశ్రమాన్ని అయితే పట్టించానండి. మొత్తం చాలా వరకు మంచిగా కొంచెం ఎక్కువ పట్టించండి. ఉప్పు అండ్ శనగపిండి కలిపిన మిశ్రమాన్ని ఇలా పట్టించాక ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం స్టవ్ మీద ఒక కడాయిలో ఆయిల్కి డీప్ ఫ్రై చేసేసుకోవడానికి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి ఇంకా 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ అయితే యూజ్ చేశాను. మీరు కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా తగినంత సాల్ట్, ఇంకా కారం, లాస్ట్లో వంట సోడా, ఉప్పు వేసేసుకున్నానండి. అంతా కూడా కలిపేసుకొని మనకి మిర్చి బజ్జీకి ఎలా అయితే ఉండాలో పిండిని అలానే సేమ్ కలిపేసుకోవాలండి. కొంచెం థిక్‌గా కలుపుకోండి. ఎందుకంటే బెండకాయకి అంతా కూడా పట్టుకోవాలి కదా పిండి అంతా కూడా. సో, నేను చూపించిన విధంగా పిండినైతే ఇలా మంచిగా ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాక మనం బెండకాయలనైతే ఇలా బజ్జీలాగా వేసేసుకోవాలి ఆయిల్‌లో. ముందుగానే మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్‌గా వేసేసుకున్నా పర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ చాలా హీట్‌గా ఉంది. ఇంకా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఎందుకంటే లోపల బెండకాయ కూడా కుక్ అవ్వాలి కదా! మళ్ళీ లోపల బెండకాయ కుక్ అవ్వకపోతే జిగురుగా ఉంటుంది. సో, మీడియం ఫ్లేమ్‌లో, హై ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్‌లోనే మంచిగా ఎర్రగా వచ్చేంత వరకు, లోపల బెండకాయ కూడా కుక్ అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసేసుకోండి. చూసారు కదా ఎలా ఉన్నాయో! చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా ట్రై చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. ఇంకా బెండకాయలు కూడా హెల్తీ కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అండ్ ఈ నా స్టైల్‌లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.